ఎరా జై హార్స్ రైడింగ్ చేస్తావా రా. అంటే కన్స్ట్రక్షన్ లో ఈ చెట్టు అడ్డుగా ఉంటే దీన్ని కొట్టేయకుండా మధ్యలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, మన వైజాగ్లో వైరల్ అవుతున్న ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చేసాం. ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అవుతుంది, వైజాగ్లోనే బిగ్గెస్ట్ మాల్ అండ్ మన ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది పెద్ద మాల్స్ అని చెప్పి. సో ఎలా ఉంటుందో లోపల ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈరోజు అయితే వచ్చాం. ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మనం పార్కింగ్ నుంచి అయితే వెళ్తే స్టార్టింగ్లోనే మనకి సెక్యూరిటీ చెకింగ్ అయితే ఉంటుంది. అది అవగానే ఎస్కలేటర్ ఉంటుంది, స్ట్రైట్గా ఫస్ట్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్తుంది. ఇది ఇనార్బిట్ మాల్లో ఒక ఇన్నోవేషన్ చూసుకోవచ్చు మీరు, ఎంత ఎకో ఫ్రెండ్లీగా చేశారు ఇది. అంటే కన్స్ట్రక్షన్లో ఈ చెట్టు అడ్డుగా ఉంటే దీన్ని కొట్టేయకుండా మధ్యలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో పెట్టారు. గ్రేట్ అసలు. ఇలాంటి చిన్న చిన్న థింగ్సే చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి, ఎంతో ఇంపాక్ట్ ఇస్తాయి. చూసుకోవచ్చు ఇక్కడ నాకు తెలిసి ఒక చాలా షాప్స్ అయితే రావచ్చు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఉంటే. కాకపోతే వాళ్ళు ఎకో ఫ్రెండ్లీకి నేచర్కి అంత వాల్యూ ఇచ్చి ఇన్నోవేషన్ చేయడం ఇది ఒక మంచి స్పెషల్ వ్యూ పాయింట్లో అయితే మారిపోయింది. స్టార్టింగ్ మాల్ ఎంట్రన్స్లోనే ఉంది ఇదైతే. వ్యూ అయితే మామూలుగా లేదు ఇది. ఇదైతే మొత్తానికి చాలా స్టార్టింగ్లో నాకు చాలా గుడ్ ఇంప్రెషన్ అయితే కలిగింది. అండ్ నాకు ఇంకొక ఇన్నోవేటివ్ థాట్ వచ్చింది ఏంటంటే, ఈ వాటర్లో ఫిషెస్ కూడా పెడితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది కదా. ఏమో ఫ్యూచర్లో పెట్టొచ్చేమో, ఐ హోప్ పెడితే బాగుంటుంది. ఇంకా పైకి అయితే వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమేమి ఉన్నాయి షాప్స్ ఏంటి, ఇక్కడ స్పెషల్ ఏంటి అన్నీ చూద్దాం. అల్లు అర్జున్ సినిమాస్ కూడా ఉన్నాయంట పైన, ఏ సినిమాస్ అవి కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో పైకి అయితే వెళ్తున్నాం. మాల్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి వైజాగ్లో ఇలాంటి మాలే లేదు, అందుకే ఈ మధ్యన ఎంత హల్చల్ అవుతుంది. వైజాగ్లో పెద్ద మాల్, ఆంధ్రాలో వన్ ఆఫ్ ది సేమ్ ఏదో ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు అయితే ఉంది. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి అందులో ఇంతలో విశేషం. ఎస్కలేటర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి రాగానే నాకు బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది. చూసుకోండి అసలు ఎంత బాగుందో. మీరు రిలాక్స్ అవ్వడానికి, నెక్స్ట్ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని తినడానికి అయితే ప్లేస్ అయితే చాలా మంది అయితే రిలాక్స్ అవుతున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వ్యూ అంతా చాలా రిలాక్సింగ్గా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా చూసుకోవచ్చు మొత్తం ఇవన్నీ ప్యాంట్లూమ్స్, క్లాత్ షోరూమ్స్, నెక్స్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కొన్ని అయితే ఓపెన్ కూడా అవ్వలేదు చాలా స్టోర్స్ అయితే, మరి తొందరలో ఓపెన్ చేస్తారేమో ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసాం బయట. ఇంకా వెళ్దాం, డీప్గా వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి, పైకి వెళ్దాం. చూసుకోవచ్చు ఇక్కడ అయితే చాలా మాల్స్ అయితే ఉన్నాయి, చాలా స్టోర్స్, అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి. క్లాత్స్ కానీ బ్యాగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం రిలాక్స్ అవ్వడానికి పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. చాలా మాల్స్లో అయితే కూర్చోడానికి ప్లేసెస్ ఉండవు ఇలా స్పెసిఫిక్గా. సో ఇక్కడైతే రిలాక్స్ అవ్వడానికి చాలా ఉన్నాయి. ఓ మ్యాక్స్ కూడా ఉంది ఇక్కడ, మ్యాక్స్ చూపించే మ్యాక్స్. చూసుకోవచ్చు మ్యాక్స్ షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇదైతే ఎంట్రన్స్, మనం ఎలా అయితే రాలేదు. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూసుకోవచ్చు, ఇవన్నీ బాగా డెకరేట్ చేశారు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం వైజాగ్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడైతే. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ అంతా, ఎందుకంటే ఇది హిల్ ప్లేస్లో ఉంటుంది కదా కొద్దిగా హైట్లో. సో సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. చాలా బాగుంది. పదండి ఇంకా లోపలికి వెళ్దాం, ఏమున్నాయి చూద్దాం. ఇవన్నీ సెకండ్ ఫ్లోర్లో మొత్తం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇవన్నీ. చూద్దాం, చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా చాలా పెద్దగా ఉన్నాయి. గేమ్ జోన్ ఉంది, చిన్నపిల్లల గేమ్స్ ఆడుకోవడానికి. టైమ్ జోన్ మొత్తం గేమ్స్ ఆడుకోవడమే కాదు, ఇక్కడ చాలా గేమ్స్ బొమ్మలు కూడా ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. టాయ్స్ కానీ టెడ్డీ బేర్స్ మొత్తం. ఇక్కడ మంచి మ్యూజిక్ థీమ్తో నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ వైబ్ అయితే.
ఎవరైనా చిన్నపిల్లలు ఫ్యామిలీస్తో వస్తే వాళ్ళకి ఒక మంచి అట్రాక్షన్గా ఉంటుంది ఈ ప్లేస్. మంచి టైం పాస్ ఈ జోన్ అయితే, బికాజ్ ఆఫ్ తెలిసిందే కదా. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలనే కాదు, అడల్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ గేమ్స్. బాగుంది స్టోర్ మొత్తం. ఆడుతావేంటారు ఏమన్నా? ఇక్కడ చిన్నపిల్లలే కాదు, మొత్తం అడల్ట్స్ పెద్దవాళ్ళు అందరూ గేమ్స్ ఆడుకుంటున్నారు. భలే ఉంది ప్లేస్ అయితే, అసలు చాలా పెద్ద ప్లేస్. చిన్న మినీ గో కార్టింగ్ కూడా ఉంది, కార్స్ తో ఆడుకుంటున్నారు. ఇదైతే భలే నచ్చింది, చాలా పెద్దగా ఉంది. అంటే నార్మల్ ప్లే జోన్స్ చిన్న చిన్నగా ఉంటాయి ఓన్లీ చిన్నపిల్లలకి, ఇక్కడైతే అడల్ట్స్ కి అందరికీ ఉన్నాయి. బాగుంది, నైస్. ఏవో గేమ్స్ ఆడుతున్నారు ఇవి. ఓకే, బాస్కెట్ బాల్. విజయ్ పంచి ఊరా ఇవు, గట్టి గుద్దురా, గుద్దు గుద్దు, పర్లేదు గుద్దు. చూద్దాం జయగడికి ఎంత పవర్ ఉందో. కమాన్ రా జయ్, ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఇది అయితే డబ్బులు కట్టాలేమో, లేకపోతే పని చేయట్లేదు. చూద్దాం, గుద్దుదాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వాటర్ గ్యాస్ ఏమైనా ఉన్నాయి. అది కార్డు తీసుకుని వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవన్నీ లైవ్ గేమ్స్ అనుకుంటా, చాలా బాగున్నాయి. చూపించవచ్చు సార్, అది మనం ఇవన్నీ ఫోన్లో ఆడతాం, ఇక్కడైతే రియాలిటీలో ఉన్నాయి, చాలా బాగున్నాయి. మావాడు జైగడ్ అయితే వీటి కోసం స్కామ్ వేద్దామని చూసాడు, కానీ పని అవ్వలేదు. చూద్దాం, ఒకవేళ ఆడికి వచ్చినా నేనే తింటాను, అది ఇవ్వడానికి ఎవరు లేరు. ఇదైతే 3D VR హెడ్సెట్ గేమ్స్. మన పనికి రావులే, డబ్బులు కట్టాలి. నెక్స్ట్ ఈ సైకిల్ గెలుచుకోవచ్చేమో. ఇక్కడైతే బైక్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకి, అవి బాగుంటాయి. ఇగో ఇక్కడ చిన్నపిల్లలకి కార్ బైక్ రేసింగ్ గేమ్స్ అవి ఉన్నాయి. ఇగో కార్ రేసింగ్ కూడా ఉన్నాయి 3Dలో, సేమ్ రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మనం చూసుకోవచ్చు, జైరో యాక్సెస్ కూడా ఉంది. ఆ కార్కి జైరో యాక్సెస్ ఉంటుంది. మనం కార్ డ్రైవ్ చేస్తుంటే సేమ్ రియల్గా నడుపుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అది మొత్తానికి ఇదైతే చాలా బాగుంది. చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వస్తే చాలు, మొత్తానికి మంచి ఫన్ అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చామంటే ఇంకా కంప్లీట్ గా టైం పాస్ అయితే అయిపోద్ది. అన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా. మీరు చేయాల్సింది ఏం లేదు, కార్డ్ అయితే యాక్సెస్ తీసుకోవాలి, సమ్ అమౌంట్ కట్టేసి ఆ కార్డ్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ గేమ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. మేబీ టైం లిమిట్ ఉంటుందేమో, వాళ్ళని అడిగితే చెప్తారు కౌంటర్లో. మనం జస్ట్ చూడడానికి వచ్చా అంతే, అన్ని కనుక్కోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పారు అది. సో అది హార్స్ ఉంది, మంచి హార్స్ రైడర్స్ కి ఇదొకటి. ఎలా జై హార్స్ రైడింగ్ చేస్తావా? ఏం చేస్తా? ఓకే, హార్స్ రైడింగ్ అయితే ఇక్కడ చేయొచ్చు. అరేబియన్ హార్స్ అనుకుంటా ఇది. బాగుంది, సూపర్ రాజు. ఇక్కడ టైం జోన్ పక్కకే వస్తే క్రాస్ వర్డ్ అని ఉంది. మనకి ఇక్కడ సమ్ టాయ్స్ అండ్ బుక్స్ అవన్నీ అయితే ఉన్నాయి. చూద్దాం, ఆవిడ ఏదో బుక్ చదువుతున్నాడు. జై ఏం బుక్ రాదే? జాబ్ కోసం బుక్ చదువుకుంటా. ఇది చూడండి, ఏదో ఏం బుక్ చూపించేది ఒకసారి. స్టీవ్ జాబ్స్ బుక్ పట్టుకొని జాబ్ కోసం చదువుతున్నాడంట. అసలు మీకు ఈ ఆలోచన ఎలా? ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు మంచిగా ప్రీమియంలో కావాలి, ఏమైనా బుక్స్ అవి కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు.
బాగుంది. నారాజయ్ చూసారుగా ఫస్ట్ లో చెప్పాక అట్రాక్షన్ ఆఫ్ ది మాల్ అని చెప్పి, ఈ చెట్టుని డైరెక్ట్ గా ఎక్కలేకపోయినా ఇంత హైట్ నుండి డైరెక్ట్ గా చెట్టు మీదకి అయితే చూసుకోవచ్చు. ఈ థర్డ్ ఫ్లోర్కి వచ్చి ఏది ఎక్కడ ఉందా, ఇక్కడ ఉడతలు కూడా బతుకుతున్నాయి. బాగుంది. పైన టాప్ ఫ్లోర్ టెర్రస్ పైకి వెళ్ళాలంటే ఇది క్లోజ్ అయితే ఉంది. మేబీ పైన ఏమైనా వర్క్స్ జరుగుతున్నాయేమో, ఇంకా త్వరలో ఓపెన్ చేస్తారేమో. అది ఇక్కడ వరకు అయితే క్లోజ్ ఉంది, పైకి అయితే వెళ్ళలేదు. మనం ఇప్పుడైతే అగో ఫుడ్ కోర్ట్ అండ్ ఏ సినిమాస్ ఆడికైతే వెళ్ళి చూద్దాం అలా ఉంటుందో. అలా అయితే ఓపెన్ అవ్వలేదు, క్లోజ్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది. అక్కడ ఏ సినిమాస్ పైకైనా ఉంది, పైకి అయితే క్లోజ్లో ఉంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. చూడాలి మరి. మా వాడు ఎవడన్నా అడుగుతున్నాడు జే అయితే, చూద్దాం. సినిమాస్ అయితే క్లోజ్లో ఉంది, మేబీ ఇంక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా ఓపెన్ చేయలేదేమో. అది అఫీషియల్గా ఓపెన్ అయ్యాక అప్పుడు కావాలంటే మళ్ళీ వచ్చి ఏదైనా మూవీకి వెళ్ళి ఆ థియేటర్ రివ్యూ కూడా చేద్దాం. వీకెండ్ లో ఖాళీగా ఉంటే ఇలాంటి దోస్తు గారితో అయితే వచ్చేయండి. ఇది వీడియో అయితే. ఐ హోప్ మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే ఇప్పుడే మన వీడియోకి లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఎన్నో అప్లోడ్ అవుతాయి. ఉంటా బాయ్, థ్యాంక్ యూ.